నమస్కారం. జూన్ 24, 2025 నాటి ముఖ్యమైన సంఘటనల గురించి ఈరోజు కాస్త లోతుగా మాట్లాడుకుందాం. మన దగ్గర రకరకాల వార్తలు, విశ్లేషణలు ఉన్నాయి. దేశంలో అభివృద్ధి పనులు ఒకవైపు, అంతర్జాతీయంగా చూస్తే కొన్ని ఉద్రిక్తతలు, వీటితో పాటు ఆర్థిక, సామాజిక అంశాలు. వీటన్నిటినీ కలిపి చూద్దామసలు ఏం జరుగుతుందో. సరే, ముందుగా ప్రధానమంత్రి మోడీగారి పర్యటనల గురించి మాట్లాడుకుందాం. ఇటీవల బీహార్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ వెళ్లారు కదా జూన్ 20, 21 తేదీల్లో. అవును. బీహార్లోనే సుమారు 5,200 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు మొదలుపెట్టారు. మొత్తం మీద ఈ పర్యటనల్లో కలిపి 24,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇది చాలా పెద్ద మొత్తం కదా. అవును, ఖచ్చితంగా. ఇది అంటే దేశంలోని వివిధ ప్రాంతాల అభివృద్ధి మీద ప్రభుత్వం ఎంత దృష్టి పెడుతుందో స్పష్టంగా కనిపిస్తోంది. ఒకేసారి ఇన్ని రాష్ట్రాల్లో ఇంత పెద్ద మొత్తంలో ప్రాజెక్టులు ప్రకటించడం వారి వ్యూహంలో భాగమనుకోవచ్చు. అయితే మరి ఈ ప్రాజెక్టులు ఎంత వేగంగా పూర్తవుతాయి, వాటి ఫలితాలు ఎలా ఉంటాయన్నది చూడాలి మనం. నిజమే. అలాగే మహారాష్ట్రలో కూడా మాఝీ వసుంధర క్యాంపెయిన్ 6.0 అని ఒకటి మొదలుపెట్టారు. అవును, పర్యావరణ పరిరక్షణ కోసం. అది ఏప్రిల్ 1న మొదలైంది. వచ్చే ఏడాది మార్చి వరకు ఉంటుందట. సరే, ఇక దేశం దాటి చూస్తే ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు చేసిందనే వార్త వచ్చింది. అవును, ఇది కొంచెం ఆందోళన కలిగించే విషయమే. వాళ్ళు అణ్వస్త్ర కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నారని, కాని పెద్ద యుద్ధం చేసే ఉద్దేశ్యం లేదని అమెరికా చెప్తోంది. అయినా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య టెన్షన్ తగ్గట్లేదు. సిరియా, బహ్రెయిన్లలో కూడా దీని ప్రభావం కనిపిస్తోంది. అమెరికా సైనిక స్థావరాలు కూడా చాలా అప్రమత్తంగా ఉన్నాయి. పరిస్థితి చాలా సున్నితంగా ఉంది. అవును, ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఇది చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన పరిస్థితి. ఏ చిన్న పొరపాటు జరిగినా ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. మరి ఇలాంటి సమయంలో మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చైనా వెళ్తున్నారట కదా ఎస్సీఓ సమావేశానికి. అవును, వచ్చే వారం షాంఘై సహకార సంస్థ సమావేశం ఉంది. దానికి హాజరయ్యే అవకాశం ఉంది. ఈ ఉద్రిక్తతల మధ్య కూడా ప్రాంతీయంగా దౌత్యపరమైన చర్చలు జరగడం అనేది ఇదొక ముఖ్యమైన పరిణామం. అలాగే మన విదేశాంగ మంత్రి జైశంకర్ గారు కూడా ఫ్రాన్స్, ఈయూ, బెల్జియం పర్యటన ముగించుకుని వచ్చారు. అవును, ఆ పర్యటన ముఖ్య ఉద్దేశ్యం వాణిజ్యం, వ్యూహాత్మక భాగస్వామ్యం, ఇలాంటి విషయాల్లో సంబంధాలు బలోపేతం చేసుకోవడమే. సరే, ఇక ఆర్థిక రంగం వైపొద్దాం. మన ప్రైవేట్ రంగ పనితీరును సూచించే PMI ఇండెక్స్ జూన్లో 61కి చేరింది అంటున్నారు. అవును, 61. ఇది గత 14 నెలల్లో అత్యధిక స్థాయి. ఓహ్, అంటే ఇది మంచి విషయమే కదా. ఖచ్చితంగా. అంటే తయారీ రంగం అలాగే సేవల రంగం రెండూ కూడా బలమైన వృద్ధిని చూపిస్తున్నాయన్నమాట. ముఖ్యంగా కొత్త ఆర్డర్లు పెరగడం దీనికి కారణమని తెలుస్తోంది. అంటే భవిష్యత్తులో ఉత్పత్తి ఇంకా పెరగొచ్చంటారా? సూచనలు అలాగే ఉన్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం కూడా ద్రవ్యోల్బణాన్ని లెక్కించే విధానంలో మార్పులు చేయాలని చూస్తోంది. CPI బాస్కెట్, బేస్ ఇయర్ ఇవి మారుస్తారేమో. ఎందుకు మార్చాలి అంటారు? ఎందుకంటే కాలంతో పాటు మనం కొనే వస్తువులు, మన ఖర్చులు మారిపోతుంటాయి కదా. అవును. దానికి అనుగుణంగా ఈ లెక్కలు కూడా మారుతేనే ద్రవ్యోల్బణం ఎంత ఉందో కరెక్ట్గా తెలుస్తుంది. అప్పుడే ప్రభుత్వం సరైన పాలసీ నిర్ణయాలు తీసుకోగలుగుతుంది. అర్థమైంది. సరే, మరి సామాజిక అంశాల గురించి మాట్లాడితే వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్, అందులో మన ర్యాంక్ పడిపోయిందట. అవును, 2024 ఇండెక్స్లో 148 దేశాల్లో భారతదేశం 131వ స్థానానికి వచ్చింది. ఇది నిజంగా మనం ఆలోచించాల్సిన విషయం. 131 అంటే చాలా తక్కువే కదా. అవును, ఈ ఇండెక్స్ ముఖ్యంగా 4 అంశాల్లో లింగ సమానత్వాన్ని చూస్తుంది: ఆరోగ్యం, విద్య, ఆర్థిక భాగస్వామ్యం, ఇంకా రాజకీయ సాధికారత. మన ర్యాంక్ తగ్గింది అంటే ముఖ్యంగా ఆర్థిక అవకాశాలు, అంటే ఉద్యోగాలు, సంపాదన, అలాగే రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం, ఈ విషయాల్లో మనమింకా చాలా వెనుకబడి ఉన్నామని ఈ రిపోర్ట్ సూచిస్తోందన్నమాట. ఇది నిజంగా కొంచెం నిరుత్సాహపరిచే విషయమే. సరే, చివరగా కొన్ని ఉద్యోగ పరీక్షల అప్డేట్స్ త్వరగా చూద్దాం. SBI PO నోటిఫికేషన్ వచ్చింది. 541 ఖాళీలున్నాయి. అవును, దానికి జులై 14 చివరి తేదీ. అలాగే SSC CHSLలో 3,131 పోస్టులు. దీనికి జులై 18 వరకు టైం ఉంది.
యూపీఎస్సీ ఎన్డీఏ సీడీఎస్ఐ పరీక్షల దరఖాస్తు గడువు కూడా జూన్ 20 వరకు పొడిగించారు. అలాగే అస్సాం విద్యార్థి సంఘం ఏఎస్యు వాళ్ళు 40 మంది యూపీఎస్సీ అభ్యర్థులకు కోచింగ్ స్పాన్సర్ చేస్తున్నారు. అవును, అస్సాం నుంచి 26 మంది, ఇతర ఈశాన్య రాష్ట్రాల నుంచి 14 మందికి. దానికి జూన్ 29 చివరి తేదీ. సరే, మొత్తంగా చూస్తే దేశంలో ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకుంటున్నట్టు కనిపిస్తోంది. అంతర్జాతీయంగా కొన్ని టెన్షన్సున్నాయి, ఆర్థికంగా కొన్ని పాజిటివ్ సంకేతాలు వస్తున్నా ఈ జెండర్ గ్యాప్ లాంటి సామాజిక విషయాల్లో మనమింకా చాలా కృషి చేయాలి. అవును. ముగింపుగా నాకొక ప్రశ్న తడుతోంది. అంటే ఒకవైపు ప్రపంచంలో ఇన్ని రాజకీయ భౌగోళిక ఉద్రిక్తతలు నెలకొని ఉన్నాయి, మరోవైపు మన ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందాలి, అలాగే దేశంలోని సామాజిక అసమానతలను తగ్గించాలి. వీటన్నింటి మధ్య భారతదేశం ఎలా సమతుల్యత సాధిస్తోంది? ఇది చాలా పెద్ద సవాల్ కదా. నిజమే. ఈ అంతర్జాతీయ ఒత్తిళ్లు, ఆర్థిక లక్ష్యాలు, సామాజిక బాధ్యతలు వీటన్నిటినీ బ్యాలెన్స్ చేయడం ఎలా సాధ్యం? దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.